ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఐడియాలజీ అంటే ఒక సిద్ధాంతం ఉంటుంది. అది జాతీయ సిద్ధాంతం కావచ్చు, లేకపోతే సోషలిజం కావచ్చు, సామ్యవాదం కావచ్చు, లేకపోతే మతపరమైన సిద్ధాంతాలు కావచ్చు, ఇంకేదైనా ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ అభ్యున్నతి కోసమే పుట్టిన పార్టీలు కావచ్చు, లేదా ఒక ప్రాంతం కోసమే పుట్టిన పార్టీలు కావచ్చు, లేదా ఒక సంస్కృతి కోసం ఆ సంస్కృతి పరిరక్షణ పేరుతో పుట్టుకొచ్చిన పార్టీలు కావచ్చు. ఏదో ఒకటి, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికి ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు రకరకాలుగా. అలా లేని రాజకీయ పార్టీలు ఈ దేశంలో లేవు. ప్రతి రాజకీయ పార్టీకి ఏదో ఒక ఐడియాలజీ. ఇప్పుడు నేను చెప్పిన ఇంకా కొత్త రకాలు కూడా ఉండొచ్చు. భాషపరమైన పార్టీలు ఉండొచ్చు. లేకపోతే ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి. ఇప్పుడు మన తెలంగాణలో టీఆర్ఎస్గా పుట్టిన ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ప్రాంతీయపరమైన భావజాలం, ఒక ఐడియాలజీ. అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చా, ఇట్లాంటివి చాలా ఉన్నాయి దేశంలో. అలాగే జాతీయ భావంతో పుట్టుకొచ్చిన పార్టీలు, లేదా స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో పుట్టుకొచ్చిన పార్టీలు, కమ్యూనిస్టులు ప్రపంచ దేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ సిద్ధాంతంతో భారతదేశానికి ఆకలింపు చేసుకొని ఇక్కడ సామ్యవాదం, సోషలిజం అనే పేరుతో ఇక్కడ పుట్టుకొచ్చిన పార్టీలు. ఇట్లా రకరకాలుగా ఉండి వాళ్ళ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ కొన్ని ఆదరణకు గురైనాయి, కొన్ని ఆదరణకు గురవలేదు, కొన్ని సగులవుతున్నాయి, కొన్ని పోరాడుతున్నాయి. ఏదో ఎవరి తిప్పలాలు పడుతున్నారు. దానికి కాస్త రాజకీయం జోడించుకుని కాంటెంపరీ అధికారం కోసం రాజకీయాలు చేసుకుంటారు. అది వేరే విషయం. అంటే ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక రాజకీయ పార్టీ అన్న తర్వాత దానికి ఒక భావజాలం, దానికి ఒక ఐడియాలజీ అనేది ఉండాలి మస్ట్గా, ఒక సిద్ధాంతం. ఏ సిద్ధాంతం లేకుండా హింస అనే ఒక ఉగ్రవాద తరహా సిద్ధాంతం ఉన్న ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఉగ్రవాద సిద్ధాంతం ఉన్నాయి, చాలా ఉన్నాయి దేశంలో. అవన్నీ ఉగ్రవాద సంస్థలు. వాళ్ళు తీవ్రవాద సంస్థలు, ఉగ్రవాద సంస్థలు. ఇప్పుడు ఏంటి, సపోజ్ మావోయిస్ట్ పార్టీ ఉంది, సిపిఎంఎల్ మావోయిస్ట్ పార్టీ. వాళ్ళు తీవ్రవాద సంస్థ, వామపక్ష తీవ్రవాద సంస్థ అంటాం మనం. వాళ్ళు బ్యాలెట్ రాజ్యాంగం కాదు, మాకు బుల్లెట్ రాజ్యం కావాలంటారు. బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం అంటారు. ఎవరు పడితే వాళ్ళు తుపాకులు పట్టుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాబట్టి వాళ్ళు తీవ్రవాదులుగా ప్రభుత్వాలు వాటిని నిషేధించాయి. ఉగ్రవాదులు ఉన్నారు, అవి వేర్పాటువాదం, సీమాంతర ఉగ్రవాదం. మన ఉదాహరణకి కాశ్మీర్ వేర్పాటువాదులు, ఇటువంటివన్నీ అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా ఉన్నాయి. సో ఈ ఉగ్రవాదం, తీవ్రవాద భావజాలంతో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నేను ఇంత కొంచెం ఇలాంటి పదాలతో పోల్చి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, చాలా భయంకరమైన ఐడియాలజీ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది విచ్ ఈజ్ టూ డేంజరస్ ఫర్ ది స్టేట్, ఫర్ దట్ మ్యాటర్ ఈ దేశానికి కూడా ప్రమాదకరమే ఆయన తీసుకున్న ఐడియాలజీ. ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఒక రకమైన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడు, అధికారంలో ఉన్నప్పుడేమో ఇంకొక రకమైన సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాడు. రెండూ ప్రమాదకరంగానే ఉన్నాయి ప్రజలకి. ప్రజాస్వామిక దేశంలో ప్రజలకి, రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి అన్నిటికీ కూడా ఆయన తీసుకునే రెండు రకాల ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉదాహరణకి 2014-19 తీసుకుందాం. అప్పుడు ఆయన చేసింది ఏంటి, ఏవో దుష్ప్రచారాలు, అసలు ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే ఒక విధానం తీసుకుంటాడు. ఒక అశాంతిని రేకెత్తించడం సొసైటీలో ఏదో జరిగిపోతుంది, ఇవాళ ఆ మూల ఏదో జరిగింది, ఇవాళ ఏ మూల జరిగింది, ఎవడో చేశాడు, అది ఏదో ప్రకృతి సిద్ధంగా జరిగిందని కూడా ఎవడో చేశాడు, లేదు ప్రమాదవశాత్తు జరిగిందని కూడా ఏదో చేశాడు, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి చేస్తే కూడా ఎవరో ఏదో చేశాడు, లేకపోతే ఇంకో చోట ఏదో ఎవరో ఇద్దరు కొట్టుకుని ఒకళ్ళు చచ్చిపోతే ఇద్దరు చచ్చిపోతే అది కూడా ఎవరో కావాలని చేశారు. ఇట్లా సమాజంలో నిత్య అశాంతిని రెచ్చగొడుతూ తనకున్న ఒక డబ్బు మదంతో చెలరేగుతున్న పార్టీ ఏదైనా ఉందంటే అదే పార్టీ. ఆ విపరీతమైన డబ్బుతో కొంతమంది కొన్ని మోకల్ని తయారు చేసి
లేకపోతే అప్పుడు చూసాం కదా మనం ఐపాక్ అనే ఒక సంస్థను హైర్ చేసుకుని వేల అకౌంట్లు, సోషల్ మీడియా అకౌంట్, సోషల్ మీడియాని వినియోగించుకుని బాగుపడిన వాళ్ళు దేశంలో చాలామంది ఉండొచ్చు, కానీ దుర్వినియోగపరచుకుని కూడా బాగుపడిన వాడు ఎవడన్నా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకడే. ఎంత భయంకరమైన దీన్ని అంటే వేల అకౌంట్లు క్రియేట్ చేసి ప్రజల్లోకి ఒక విషాన్ని పంపించాడు ఆయన 2014 నుంచి 19 వరకు. విషయాన్ని పంపించి ప్రజల్ని ఒక రకమైన ట్రాప్లోకి, ఒక రకమైన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు, ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయాడు. ఓ ఇదంతా నిజమేనేమో, ఇలా జరుగుతుందేమో, మొత్తం మా జీవితాలన్నీ అప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం మా జీవితాలన్నింటినీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడేమో, మా ఆస్తులు, మా ఇళ్ళు, మా మా సమాచారం, మా మొగుడు పిల్లల మధ్య ఉన్న గొడవలు అన్నీ చంద్రబాబు గుప్పిట్లోనే పెట్టేసుకున్నాడు. ఇలా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయాడు జనాన్ని జగన్మోహన్ రెడ్డి. తీసుకెళ్ళిపోయి అప్పుడు ఆ రకమైన అశాంతిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సరే, ప్రజలు అది నమ్మారు. దానికి తగ్గట్టు తండ్రి లేని బిడ్డను అన్నాడో లేకపోతే ఇంకోటి చెప్పాడో ఒక్క ఛాన్స్ అనేది ఉపయోగించాడు వాళ్ళ మీద. ఒక్క ఛాన్స్ అని జనం పాపం జాలిపడిపోయారు. ఇటు చంద్రబాబు మీద అనుమానం, అటు జగన్మోహన్ రెడ్డి మీద జాలి. మనోళ్ళు కొంచెం జాలి ఎక్కువ కదా, గుడ్డిగా నమ్మేస్తారు ఏదని చెప్తే. ఆ జాలితో అధికారం ఇచ్చారు, బాగానే ఉంది. పోనీ ఇచ్చిందని ఏమన్నా ఇంకా ఇదిగా చేశాడంటే, ఇందాక నేను చెప్పాను కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకమైన విధానం, అధికారంలో ఉంటే మరొక రకమైన విధానం. ఆ మరొక రకమైన విధానం ఏంటంటే విధ్వంసం, కక్ష సాధింపు. ఈ రెండే 5 ఏళ్ళు అధికారంలో ఉండి నేను చేసింది ఏదన్నా ఉంది అంటే విధ్వంసము, కక్ష సాధింపు. అదేమంటే బటన్ నొక్కాను, వాడికి అన్ని డబ్బులు వేసాను, వీడికి ఇన్ని డబ్బులు. బటన్ నొక్కడానికి నువ్వు అవసరంలా, మూలకు కూర్చున్న ముసలమ్మని తీసుకొచ్చినా కూడా డబ్బులు అక్కడ పెడితే, లేకపోతే అప్పిచ్చేవాడు ఉంటే తీసుకొచ్చి బటన్ నొక్కుద్ది. అది నువ్వు చేయడానికి నువ్వు అవసరంలా. ఈ రాష్ట్రానికి నువ్వు చేసిన మేలు ఏదన్నా ఉందంటే నువ్వేమైనా క్రియేట్ చేసావా అని చెప్పుకోవడానికి అది ఉండాలి, అది లేదు. నువ్వు చేసిందంతా విధ్వంసము, కక్ష సాధింపు రాజకీయాలు, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడము. ఎవడన్నా భారతదేశంలో కొంచెం డెమోక్రటిక్ కంట్రీ కదా, ప్రశ్నించే గొంతుకలు, నోరెత్తే గొంతుకలు ఇవన్నీ ఉంటాయి. అలాంటి వాళ్ళని నానా బీభత్సంగా భయపెట్టావు, జైళ్లలో పెట్టావు, చేయలేనంత అరాచకం చేశావు. ఈ 2 విధానాలు తప్ప ఈయనకు వేరే సిద్ధాంతం లేదు. పేరుకి పార్టీ పేరు వైఎస్ఆర్, ఎవరైనా అనుకుంటారు వాళ్ళ నాన్న పేరని. అది కాదు దాని పేరు, యువజన శ్రామిక రైతు దాని పేరు. అది కూడా ఆయనదా అంటే అది కాదు. ఆయన ఇంకొక ఆయన ఎవరో పెట్టుకుంటే ఆయన దగ్గర లాక్కున్నాడు. మొన్న మధ్య కూడా ఏదో మాట్లాడాను, ఆయన నాతో ఏదో పని మీద మాట్లాడినప్పుడు ఎన్ని రకాలుగా తనని భయపెట్టి బెదిరించి లాక్కున్నాడు ఆ పార్టీ అనేది చెప్పుకొచ్చాడు ఆయన. సరే, అది వేరే టాపిక్. కానీ సో యువజనులు లేరు, శ్రామికులు లేరు, రైతులు లేరు, ఈయన విధానాల్లో ఎవరూ లేరు. ఒకటే హింస, అప్రజాస్వామికం, అరాచకం, అణచివేత. వీటి ద్వారానే ప్రజల్ని భ్రమంలోకి నెట్టేసి ఇది చేయాలనుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, డే 1 స్టార్ట్ చేశాడు. వచ్చిన 17 రోజే ఢిల్లీ పోయి ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదని దీక్ష చేసే ప్రయత్నం చేశాడు. సరే, ఆ దీక్షకి ఎవడు రాలేదు, ఎవడు దేకను కూడా దేకపోయేసరికి పరువు పోయింది, అక్కడ గాలి పోయింది, మళ్ళీ వెనక్కి వచ్చాడు. వచ్చిన ప్రయత్నాలు ఆపలే. ఏ చిన్న ఘటన జరిగినా అక్కడికి వెళ్ళిపోవడం, లా అండ్ ఆర్డర్ లేదు, లా లేదు, ఆర్డర్ లేదు. ఇది ఈయన ఉద్దేశంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదు అనేది ఎందుకు పదే మాట్లాడుతున్నాడు అని అంటే, ఒకటే, రాష్ట్రంలో ఏదో అశాంతి అనేది నెలకొన్నదని పదే చెప్పి ఇటు ప్రజల్ని ఇది చేయాలి. దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్య ఇంకోటి చెప్తున్నాడు, బీహార్ లాగా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ అని. నేను ఎత్తినోరు బాదుకుంటున్నా, బీహార్ బాగుందయ్యా బాబు, బీహార్ ఇప్పుడు ఎప్పుడో 20 ఏళ్ళ నాటి బీహార్ కాదు అని చెప్తే, లేదు బీహార్ అంటే అసలు ఆంధ్రప్రదేశ్ని బీహార్ని పోల్చడంలో ఆయన ఉద్దేశం ఏంటి అనేది క్లియర్గా అర్థం చేసుకోవచ్చు మనం. ప్రజల్ని మళ్ళీ ఒకసారి ట్రాన్స్లోకి నెట్టేయడం, ఈ కూటమి ప్రభుత్వం ఏదో భయభ్రాంతులకు గురి చేసేలా ఆ ప్రభుత్వాన్ని బూచిగా చూపించి జనాన్ని భయపెట్టడం, తద్వారా మళ్ళీ 2014-19 నాటి విధానాలతో మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేయడం. ఈసారి మరొకసారి ఇవ్వండి అంటాడేమో, అంటాడో లేకపోతే ఏం చెప్తాడు జనానికి చెప్పలేం. ప్రజలు అప్పట్లాగా మళ్ళీ మోసపోతారా లేకపోతే అలర్ట్గా ఉన్నారా అంటే అలర్ట్గా ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటే ఈసారి ఆయన చెప్పే మాటలకి ఎక్కడ స్పందన కనిపించట్లా. కాకపోతే 1కి 100 సార్లు చెబితే కొంతమంది అయినా నిజమేనేమో అనుకునే ప్రమాదం లేకపోలేదు. ఎందుకంటే చెప్పే కదా, మన వాళ్ళు కొంచెం జాలిపరులు, ఎక్కువగా జాలి పడతారని. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఫేక్
అంతా ఫేక్ పార్టీ అయిపోయింది వైసీపీ. అంతా ఫేక్ ప్రచారం, ఫేక్ ఆరోపణలు. అది ఏం పెడుతున్నారో సోషల్ మీడియాలో, ఏం ఆరోపణలు పెడుతున్నారో, ఎక్కడెక్కడ బొమ్మలు, ఎక్కడెక్కడి వీడియోలు తీసుకొచ్చి పెడుతున్నారో చూస్తుంటేనే భయం వేసే పరిస్థితికి వచ్చింది. ఆ భయం ట్రాప్లో పడితే జనం మళ్ళీ రాష్ట్రానికి ఇక అది మళ్ళీ చీకటి రోజులే. పడరు, నాకు తెలిసినందుకు ప్రజలు అలాంటి భ్రమల్లో పడరు. కానీ ఇటీవల మా పాస్టర్ ప్రవీణ్ కుమార్ ప్రమాదంలో మరణించిన ఘటన తీసుకుంటే దాన్ని ఎన్ని రకాలుగా ఇది చేయాలి, అన్ని రకాలుగా ఇది చేశారు. ఇది చేసిందంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. ఇదో అందరూ అనుకుంటారు పాస్టర్ ప్రవీణ్ యొక్క బంధువులో, కుటుంబ సభ్యులు, లేకపోతే ఆయన ఫాలోవర్స్ అనుకుంటారు. వాళ్ళు ఎవరు కాదు, వాళ్ళు ఎవరు చేయలే. ఇదంతా వైసీపీ ఆడిన ఒక గేమ్. సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆడించిన ఒక గేమ్. దాంట్లో ఈ కేఏ పాల్ లాంటి వాళ్ళు కొంతమంది తయారయ్యారు. ఆ కేఏ పాల్ ఇప్పుడు కూడా ఏదో అంటాడు, నేను ఇన్వెస్టిగేషన్ చేస్తానంటాడు. నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసేవాడికి రాజ్యాంగం ఎందుకు, ఈ దేశానికి వీళ్ళందరూ ఎందుకు? సో అదొక సెపరేట్ కేసులే, అదొక తింగర మేళం. అది ఆ తింగర మేళం గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం. కానీ సో ఈ పాస్టర్ ప్రవీణ్ ఒకటి. ఇప్పుడు ఏదో కొత్తగా గోశాల, తిరుపతి గోశాలలో 100 ఆవులు చచ్చిపోయినాయని మళ్ళీ అదొకటి మొదలుపెట్టారు. వాళ్ళు ఎత్తున్నారు, బాదుకుంటున్నారు. ఎక్కడ చచ్చిపోయినాయా బాబు, నువ్వు సహజ సిద్ధంగా వయసు మళ్ళీ లేదా అనారోగ్యంతో ఒకటి అరా చచ్చిపోతాయి కానీ నువ్వు మరి ఈ రకమైన ప్రచారం ఏంటని వాళ్ళు ఇవాళ తీవ్రంగా ఖండిస్తున్నారు దాన్ని. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు నాకు ఇవాళ కొత్త విషయం ఏమర్థమైందంటే వీళ్ళు ఎంత దుర్మార్గంగా ఇది చేస్తారంటే, ఇవాళ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళ పత్రిక, వాళ్ళ కరపత్రం ఉంది కదా, దాంట్లో రాశారు ఏమని, కోడికత్తి సీనుని అడ్డం పెట్టుకుని మళ్ళీ అదే కూటమి ప్రభుత్వం మళ్ళీ పాత కుట్రకే తెరలేపారంట. ఏంటి పాత కుట్ర? కోడికత్తి సీను అనే వ్యక్తి ఆ రోజున 2019 ఎన్నికల ముందు వైజాగ్ విమానాశ్రయంలో నీ మీద కోడికత్తితో దాడి చేశాడనేది నువ్వు చేసిన ఆరోపణ. ఆ ఆరోపణల మేరకు అతన్ని జైల్లో పెట్టారు దాదాపు 4.5 సంవత్సరాలు. నువ్వు వచ్చి విట్నెస్ చెప్పమంటే నువ్వు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కోర్టుకి వెళ్ళి చెప్పలేదు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి చెప్పలేదు. 5 సంవత్సరాలు పట్టింది అబ్బాయికి బెయిల్ రావడానికి, సుమారుగా 4.5 సంవత్సరాలు పట్టింది. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కోర్టుకు వెళ్ళి వాంగ్మూలం ఇవ్వకపోవడం వల్ల ఒక దళిత యువకుడు జైల్లో మగ్గిపోయాడు. అండర్ ట్రయల్గా, అన్ని రోజులు ఎవరు ఉండరు, అండర్ ట్రయల్గా 5 ఏళ్ళు ఉన్నాడు. ఇది ఎవరిది కుట్ర? మరి నీ మీద అత్యాయత్నం జరిగితే నువ్వు వెళ్ళి చెప్పాలి కదా కోర్టుకు వెళ్ళి, అవును నా మీద జరిగింది, ఈ అబ్బాయి చేశాడు అని చెప్పాలి కదా, చెప్పలేదు. దానికి సమాధానం చెప్పకుండా నిన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమలాపురం ఆ ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఆయన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాడు. ఆ కోడికత్తి సీను, జల్పల్లి సీను ఇంటికి వెళ్ళి పరామర్శించి పలకరించి అదే ఆయన ఏదో మాట్లాడాడు అక్కడ దానికి ఏమంటారంటే మళ్ళీ దాన్ని కదిలించి దాన్ని కుట్ర చేస్తున్నారు ఇప్పుడు అని అంటాడు ఆయన. ఆ సాక్షిలో పెద్ద కథనం రాస్తారు దానికి. ఇది ఇలా ఉండగా మతం పేరుతో ఇందాక చెప్పాను కదా, మతాలను రెచ్చగొట్టే ప్రయత్నం. మళ్ళీ ఇప్పుడు అంబేద్కర్ పేరు తీసుకుంటున్నాడు. ఇంతకుముందు చూసాం మనం 2-3 చోట్ల అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన 2 ఘటనలు చూసాం మనం. కోనసీమలో ఒక చోట, ఇంకో చోట. అవి టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి ఊదర కొట్టేశారు సోషల్ మీడియాలో. చీరా పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకుంటే ఆ చేసిన 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. వాళ్ళ మీద కేసులు పెట్టారు, లోపలేశారు. మళ్ళీ అనంతపురం అనుకుంటా, నాకు గుర్తున్నంతవరకు అనంతపురంలో ఒక టెంపుల్ రథం ఏదో తగలబెడితే అది టీడీపీ వాళ్ళు చేశారని నానా బీభత్సం చేశారు. చివరికి చేస్తే రమణారెడ్డి అనుకుంటా అతని పేరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకల్ నాయకుడు, అతను చేశాడని అది ప్రూవ్ అయింది. ఇట్లా చేయిస్తున్నారు. చేయించి ఎదుటి వాళ్ళ మీద నెట్టేయడం, ప్రజల్లో ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడం. కొన్ని సమూహాల మధ్య, అవి మతపరమైన సమూహాలు కావచ్చు, ప్రాంతాల పరమైన సమూహాలు కావచ్చు, కులాల పరమైన సమూహాలు కావచ్చు, వాళ్ళ మధ్య ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి కొన్ని గొడవలు క్రియేట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. చాలా దారుణంగా జరుగుతోంది. ఇది కేవలం రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి, రాష్ట్రంలో ప్రజల మధ్య ఉన్న శాంతిని అస్థిరపరచడానికి, అశాంతిని రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లకుండా ఖాళీగా ఉండి ఇదిగో ఇలాంటి ప్రణాళికలు చేస్తున్నారు. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది బ్లేటెంట్గా చేస్తున్న ఆరోపణలు కావు, జరుగుతున్న చర్యలు, ఆయన చేస్తున్న ప్రసంగాలు, ఆయన చేస్తున్న ఉపన్యాసాలు, లేకపోతే ఆయన చేస్తున్న ఆరోపణలు,
జరుగుతున్న ఘటనలు వీటన్నింటినీ సింక్ చేసి చూస్తే ఇవన్నీ చాలా ఆర్గనైజ్డ్గా జరుగుతున్న నేరాలుగా ఘటనలుగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి వీటి పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, ప్రజలు ఎందుకు ఉండాలి, ఈ ఘటనలకు కారణాలు ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి ఎజెండా ఏంటి అనేది, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తున్నాడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు, అసలు ఈ పార్టీకి రాజకీయాల్లో ఉండే అర్హత ఉందా, ఇలాంటి పార్టీ సమాజానికి అవసరమా అనే అంశాన్ని మనం చర్చిస్తున్నాం. చర్చలో మనతో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మంత్రి డొక్కా మాణిక్య ప్రసాద్ గారు ఉన్నారు, సిపిఎం సీనియర్ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఏ గఫూర్ గారు ఉన్నారు, అలాగే అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటే గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా వరప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ. నమస్తే వరప్రసాద్ గారు. 2014 నుంచి 19 వరకు అపోజిషన్ పార్టీగా ఉన్న వైసీపీ అనుసరించిన విధానం, 19 నుంచి 24 వరకు అధికారంలో ఉండి అవలంబించిన విధానం, మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి అవలంబిస్తున్న విధానాలు, ఈ మూడింటిని చూసినప్పుడు అంటే మూడిట్లో రెండే విధానాలు కనపడుతుంది. ఒకటి ప్రతిపక్షంలో ఉంటే ఏం చేస్తుంది, ఒకటి అధికారంలో ఉంటే ఏం చేస్తుంది, ఈ రెండు కనపడుతున్నాయి కదా. ఈ రెండింటిని బట్టి ఈ పార్టీకి విధ్వంసం తప్ప వేరే విధానం, ఈ పార్టీకి కక్ష సాధింపు తప్ప ఇంకో వేరే విధానం, ఈ పార్టీకి అశాంతిని రెచ్చగొట్టడం తప్ప వేరే విధానం ఉందని ఇంకేమైనా అనుకోవచ్చా? వెంకటకృష్ణ గారు సార్, మీకు బాలకోటే గారు, గఫూర్ గారు అందరూ కూడా సామాజిక న్యాయం కోరే వ్యక్తులు కాబట్టి మీ ముగ్గురికి, మీ వ్యూవర్స్కి అందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికి కూడా రాష్ట్ర ప్రజానీకానికి, ఉభయ రాష్ట్ర ప్రజానీకానికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో దేశవ్యాప్తంగా అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు బాగా జరుగుతూ ఉన్నాయి. సంతోషం. ముఖ్యమంత్రులు కూడా పార్టిసిపేట్ చేశారు, సంతోషం. అన్ని రాజకీయ పార్టీలు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశారు. అయితే ఈ సందర్భంగా అంటే మీరు అడిగిన దానికి కొంత యాడ్ చేస్తున్నాం. వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అందుబాటులో లేరు ఈరోజు. జనరల్గా అంబేద్కర్ గారి జయంతి అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాలు వాళ్ళ నాయకులు వస్తారు. వైసీపీ పార్టీకి ఎలాంటి గౌరవం ఉందనేది చెప్పడానికి నీకు ఒక ఉదాహరణగా చెప్తాను. అధికారంలో ఉన్నా లేకపోయినా చిన్న పార్టీ అందరూ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలో వేసి నివాళులర్పించడం ఏదో చేస్తారు. అవును, ఈ పార్టీకి అలాంటి గౌరవాలు ఏమి ఉండవండి. లేదో ఇంట్లో ఫోటోకి దండేస్తారు, అది ఉంటే ఉన్నారు లేకపోతే లేదు అన్నట్టు ఉంటుంది. డోంట్ కేర్ అనమాట. అంతా అది దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. అది నాట్ ఓన్లీ అంబేద్కర్ గారు, ఏ జాతీయ నాయకులకైనా ఎవరికైనా ఇచ్చే గౌరవం వాళ్ళది. చాలా లిప్ సింపతి, ఫోటో సేక్ అనమాట, అంతే, దానికి ఏమి ఉండదు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి మీరు ఎందుకు ఇలా చేస్తున్నారంటే అతన్ని మోడస్ ఆపరెండి అంటారు లాలో. క్రైమ్ జరిగేటప్పుడు మోడస్ ఆపరెండి ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ హిస్ టీమ్ ఈజ్ ఎప్పుడు యుద్ధ వాతావరణం ఉండాలి, ఎప్పుడు ఘర్షణ వాతావరణం ఉండాలి, ఎప్పుడు ఫ్యాక్షన్ జరుగుతూ ఉండాలి, ఎప్పుడు ఏదో గొడవ జరుగుతూ ఉండాలి, టెన్షన్ ఉండాలి. ఆ యుద్ధ వాతావరణం ఉంటే ముఠా ఇటు ఒకటి వస్తే అటు ఒకటి పోతూ ఉంటారు, ఇటు వస్తూ ఉంటారు, యుద్ధంలో జనం పోగవుతుంటారు. ఇప్పుడు ఫ్యాక్షన్లో జనం పోగవుతారు, కొత్త శక్తులు వస్తూ ఉంటాయి. అందులో ప్రభుత్వం లేనప్పుడు ఇంకా బాధ్యతారహితంగా చేస్తే, ఆ బాధ్యతారహితంగా చేసినప్పుడు ఇంకా కొత్త వాళ్ళు రిక్రూట్ అవుతూ ఉంటారు. అది ఒక హింసావాదులకి, ఫ్రాక్షనిస్టులకి ఆ యుద్ధ వాతావరణం కోరుకున్న సమాజ శాంతి లేకుండా సామాజిక అశాంతి ఉండేట్టుగా చేస్తే తన వెనక జనం ఉంటారు. లేకపోతే ప్రజలంతా ఆ సంక్షేమ కార్యక్రమం వైపు, లేకపోతే డెవలప్మెంట్ వైపు, లేకపోతే ప్రశాంతి వైపు వెళ్తారేమోనని అతని భయం. అందుకని ఎప్పుడు ఏదో ఒక యుద్ధ వాతావరణం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ హిజ్ టెక్నిక్. ఆ టెక్నిక్కే అతను ప్రతిపక్షంలో ఉన్న, అధికార పక్షంలో ఉన్న అదే చేస్తారు. అధికార పక్షంలో మీరు చూడండి, ఎప్పుడు యుద్ధం చేసేవాడు, రోజు ఒకరిని అరెస్ట్ చేసేవాడు, రోజు ఒకరిని ఎత్తుకొచ్చేవాళ్ళు, అర్ధరాత్రి అరెస్ట్ చేసి, చిన్న విషయం అర్ధరాత్రి తీసుకొని వస్తారు, ఇంకెప్పుడో చేస్తారు, ఇంకేదో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అరెస్ట్ చేస్తారు. ఏదో ఒక ఘర్షణ వాతావరణం ఉండాలి ఆయనకి. అలా ఉంటే కానీ అతనికి నిద్ర పట్టదు. ఆ విధంగా అలవాటయ్యాడు ఆయన. దట్ ఈస్ హిజ్ మైండ్ సెట్ అనమాట. అందువల్ల సామాజిక శాంతి అతనికి అనవసరం, సామాజిక అశాంతి అనేది ఆయనకు కావాలి. అదే ఆయన రాజకీయ విధానం. దానిలో భాగంగా ఇప్పుడు అధికారం లేకపోయినా అదే కొనసాగిస్తూ ఉన్నాడు. అది అతనికి ఆ సక్సెస్ ఫార్ములా అనుకుంటున్నాడు అతను. అందుకని ఎప్పుడు ద్వేషం,
ఎప్పుడు కమ్మ ద్వేషం, ఎప్పుడు తెలుగుదేశం ద్వేషం, ఎప్పుడు రాజకీయ ద్వేషం, విధ్వంసం, వాడేంటి ఇదే గొడవ, ఇదే తతంగం. మొన్న ఆయన మనస్తత్వాన్ని ఎరిగే గోరంట్ల మాధవ్ గారు ఏం చేశాడు అంటే, టు సాటిస్ఫై ది జగన్ సైకాలజీ, జగన్ గారి సైకాలజీని సాటిస్ఫై చేయటం కోసం ఏం చేశాడు, అది ఏంటో తెలియదు. ఇక్కడ కిరణ్ అనే పిల్లోడిని అరెస్ట్ చేస్తే, సరే అతని అన్నదాన్ని నేను సమర్థించట్లే, అతను దాన్ని ఖండిస్తున్నాను నేను. అతని కోసం వచ్చి అది మన బోర్గడ్ అనిల్ని ఓవర్టేక్ చేయాలని, ఇప్పటివరకు ఫస్ట్ ర్యాంక్లో బోర్గడ్ అనిల్ ఉన్నాడు. బోర్గడ్ అనిల్ ఓవర్టేక్ చేసి జగన్ మదిలో అతను పడాలని చెప్పి మొన్న చేశాడు. ఎందుకు చేశాడండి? గోరంట్ల మాధవ్ ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, సీనియర్ పోలీస్ ఆఫీసర్, ఒక ఎంపీ అలా చేస్తారా? కేవలం జగన్ సాటిస్ఫై చేయటం కోసం చేసాడు. అతనికి తెలుసు, అతనికి అంతరాత్మ ఉంటుంది, అతను అలా చేస్తే తప్పు అని తెలుసు. కానీ జగన్ గారిని సాటిస్ఫై చేయాలి కదా, జగన్ గారి దగ్గర మార్కులు కొట్టాలి కదా, జగన్ గారి డ్రీమ్ క్యాబినెట్లో ఉండాలి కదా. నాకు తెలిసి జగన్ గారి డ్రీమ్ క్యాబినెట్లో ఇప్పటి వరకు మొదటి పేరు హోమ్ మినిస్టర్గా బోర్గడ్ అనిల్ ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్లేస్ని రీప్లేస్ చేసి ఇప్పుడు ఇతను వచ్చేసాడు, గోరంట్ల మాధవ్ వచ్చేసాడు. మరి అనిల్కి మరి ఏ పదవి ఇస్తాడో తెలియదు. అలాగా పరుగెడుతున్నారు ఇలా ఈ స్వభావం ఉన్న వాళ్ళంతా జగన్ గారిని సాటిస్ఫై చేయడానికి ఏదో ఒక అలజడి చేయటం, ఏదో ఒక దుర్మార్గం చేయటం, ఆయన కంట్లో పడాల. ఏదో ఒక కులాన్ని తిట్టో, మతాన్ని తిట్టో, లేకపోతే ఒక అలజడి చేస్తూ ఒక సోషల్ మీడియాలో మాట్లాడో, దుర్మార్గంగా మాట్లాడో ఆయన అటెన్షన్ పడాలి, సజ్జల గారి అటెన్షన్ పడాలి. సజ్జల గారు కూడా అట్లా చేస్తేనే కదా గుర్తింపు వచ్చేది, లేకపోతే మీకు ఎవరు ఎట్లా గుర్తింపు వస్తుంది, ఆ పదవులు కావాలంటారు, మీరు ఎవరు ఏం చేయరేంది అని చెప్తాడు అతను కలిస్తే. అతను ఆ శశికళ అట్లా రెచ్చగొడతాడు అన్నమాట. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారు, ఓకే మనకు పదవి వాళ్ళు ఇట్లా చేయాలి కదా అని అట్లా చేస్తూ ఉంటారు. ఇది నేను చెప్పేది వాళ్ళ మోడస్ ఆపరెంట్, ఇది ఇంతే చేస్తారు. దీన్ని ప్రజల్ని కూడగట్టాలి, కూటమి ప్రభుత్వం అందరినీ కూడగట్టాలి, ప్రజల్లో ఈ విషయాన్ని బాగా ఎండగట్టాలి, ప్రజల్లో చర్చించాలి, వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి, వీళ్ళని ఎలిమినేట్ చేయాలి, లేకపోతే వీళ్ళు ఇదే విధ్వంసాన్ని కొనసాగిస్తారు. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు అని ఒక్క నిమిషం అండి. గఫూర్ గారు నమస్కారం అండి. గఫూర్ గారు, ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీలుగా మీరు కానీ, లేకపోతే ఇంకో పార్టీ కానీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాడతారు, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడతారు, ప్రజల తరపున పోరాడతారు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడతారు. ప్రతి పార్టీకి ఒక విధానం, ఒక ఐడియాలజీ ఏదో ఒకటి ఉంటుంది కదా. అసలు ఈ పార్టీ విధానం ఏంటి, పార్టీకి ఒక ఐడియాలజీ ఉందా అనేది ఒక పెద్ద డౌట్ వస్తుంది సిచ్యువేషన్ చూస్తూ ఉంటే. వాళ్ళది ఏకసూత్ర పార్టీ అండి. ఒక 2 సెంటెన్స్లు అంతే. చిరకాలం మనమే అధికారంలో ఉండడానికి అవసరమైనటువంటి అన్ని ప్రయత్నాలు చేయాలి, ఎట్ ఎనీ కాస్ట్. ఇదే కార్యక్రమం. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. రాజకీయ పార్టీలు పెట్టుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కొన్ని ఉద్దేశాలు, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు, ఇదిగో మేమైతే ఈ రకంగా చేస్తాం, రాష్ట్రాన్ని ఈ రకంగా అభివృద్ధి చేస్తాం, లేదా దేశంలో మేము ఈ రకమైనటువంటి నీతిని మేము అవలంబిస్తాం అని చెప్పి ప్రజల యొక్క మన్నన పొందవచ్చు. ఇప్పుడు వైసీపీ పుట్టిందే ఎక్కడ పుట్టింది? అది వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత అధికారం నాకు ఇవ్వలేదు అనేటువంటి పాయింట్ మీద కదా పార్టీ. అవును, అధికారం కోసమే పుట్టిన పార్టీ. అంతే కదా, అధికారం కోసమే పుట్టింది, అధికారం కోసమే కొనసాగింది, ఇప్పుడు అధికారం కోసమే నానా యాతనలు పడుతుంది. అందుకోసం ఇక వాళ్ళ నుంచి మనం మంచి ఆశించలేము, వాళ్ళ నుంచి మనం ఈ నీతి సూత్రాలు ఇవన్నీ ఏం ఆశించలేము. ఎందుకంటే అటువంటి గ్యాంగే ఉంది ఆ పార్టీలో, అత్యధికులు అటువంటి గ్యాంగే. ఎవరు కూడా బ్యాలెన్స్డ్ థింకింగ్ ఉండేవాళ్ళు లేరండి, అంతా ఇంబ్యాలెన్స్డ్ థింకింగ్. కాబట్టి వైసీపీ పార్టీలో వాళ్ళు హుందాగా వ్యవహరిస్తారనో, లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు, రాష్ట్ర ప్రజా సమస్యల మీద చర్చించేందుకు సిద్ధపడతారని నేనైతే అనుకోవడం లేదు. వాళ్ళ ప్రతి మూవ్ కూడా అధికారంలోకి ఎట్ట రావాలి, ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వాన్ని బద్నాం ఎట్ట చేయాలా, అధికారంలోకి ఎట్ట రావాలి. అయితే దురదృష్టం ఏంటంటే ఇది అందరూ చేస్తారు కదా అనొచ్చు, అందరూ చేస్తారు. అయితే ఇప్పుడుండేటువంటి ప్రభుత్వము ఈ విషయాల మీద దృష్టి పెట్టి ప్రజల్లో వాళ్ళకి అవకాశం లేకుండా ఎట్ట చేయాలా అనేది ఆలోచించాలి. కేవలం సప్రెషన్ అంటే ఏదో కేసులు పెట్టడం ద్వారా, సప్రెస్ చేయడం ద్వారానే విజయం సాధించాలని నేను చెప్పను. కానీ ప్రజల్లో వాళ్ళకి స్థానం లేకుండా ఎట్టు చేయాలా, ప్రజల్ని చైతన్యవంతపరిచి ప్రజల సమస్యల్ని మేము అటెండ్ అవుతున్నాము, మేము పరిష్కారం చేస్తున్నాం అనేటువంటి
ఒక వాతావరణం ఎట్లా కల్పించాలా అనేది ఉండాలి. దురదృష్టవశాత్తు కూటమి పార్టీలో లేదండి. కూటమి ప్రభుత్వంలో ఆ ప్రయత్నం లేదు. ఎవరి అజెండా వాళ్ళకు ఉన్నది. టీడీపీ అజెండా టీడీపీకి ఉన్నది, జనసేన అజెండా జనసేనకు ఉన్నది, బీజేపీ అజెండా బీజేపీకి ఉన్నది. కాబట్టి ఎవరి అజెండా వెంట వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటున్నారు. కానీ ప్రజల్ని మోటివేట్ చేయడం కానీ, ప్రజల్లో ఒక సంతృప్తికర వాతావరణం, చంద్రబాబు గారు చెప్తుంటారు హ్యాపీనెస్ ఫ్యాక్టర్ అని, హ్యాపీనెస్ ఫ్యాక్టర్ అని లెక్కేసుకుంటాడు. అధికారులు ఎట్లా అంటే చుట్టూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళు చెప్తున్నారు అంత హ్యాపీనెస్ అని, ఈయన హ్యాపీ అవుతుంటాడు. కానీ వాతావరణం అట్లా లేదండి. ప్రజలు ఆశించి చాలా ఉంది, జరుగుతున్నది దానికి భిన్నంగా ఉంది. అయితే ఈ విషయంలో వాళ్ళు సరి చేసుకుని కూటమి ప్రభుత్వం ప్రజల దగ్గరికి పోవడం, ప్రజల్ని చైతన్యపరచడం, ఆ రకంగా ఎక్కడైనా ఒక ఇష్యూ వస్తే ఆ ఇష్యూను రిజాల్వ్ చేయడం మీద దృష్టి కేంద్రీకరించడం, అటువంటివి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏమి కుట్రలు కుతంత్రాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేడు. కానీ అనేక తరగతుల ప్రజల్లో వస్తున్నటువంటి అసంతృప్తి అది గూడు కట్టుకున్న తర్వాత ఈ అసంతృప్తే జగన్మోహన్ రెడ్డి ఎంత పనికిమాలిన రాజకీయాలు చేసేవాడైనా ఈ అసంతృప్తి ఎక్కడో చోట పోరా కదా, వీళ్ళు చేయడం లేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది ప్రజలు ఆలోచిస్తారు. అటువంటి పరిస్థితి రాకుండా ప్రజలతో మమేకం కావడం ఎట్లా అనేది నేర్చుకుంటే అది కూటమికి ఉపయోగం. కానీ నేర్చుకునే లక్షణం కూడా లేదండి. నేర్చుకుంటానని నేనేం ఆశించడం లేదు, ఆ లక్షణం కూడా నాకేం కనపడలే. ఎవరి రాజ్యం వాళ్ళది, ఎవరి సంపాదన వాళ్ళది, ఎవరు వాళ్ళు ఆ రకంగా కొల్లగొట్టినప్పుడు మనం ఎందుకు కొల్లగొట్టకూడదు అనే పోటీపడే మనస్తత్వం వాళ్ళది. అప్పుడు వైసీపీ వాళ్ళ దౌర్జన్యం చేస్తే ఇప్పుడు మేమెందుకు చేయకూడదు అనేటువంటి పద్ధతిలో చాలా చోట్ల వ్యవహారం సాగుతుంది. ఇది కూటమికి మంచిది కాదు. చంద్రబాబు నాయుడు ఆయన ఆప్షన్స్ ఏవో ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు తీసుకుంటామంట అమరావతికి. మరి నాకేమో అర్థం కాలే. ఆయన రాష్ట్రం యొక్క అభివృద్ధి అంతా చెప్తూ ఉంటాడు ఉపన్యాసాలు. అమరావతికి 33,000 ఎకరాలు అది పెద్ద గొడవ అయితే ఇప్పుడు మళ్ళా 40,000 ఎకరాలు సేకరిస్తామంటే ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? అది ప్రచారమే అంటున్నారు, ఇంకా ప్రభుత్వం ధృవీకరించలేదు సార్. ఒక ప్రచారం జరుగుతుంటే ప్రభుత్వం ఖండించాలి కదండి. ప్రభుత్వం నోరు మూసుకుని ఖండించొద్దని నేను పరిపాలన ఎక్కడ సాగుతుంటారు వెంకటకృష్ణ గారు, మీకు అర్థం కావడం లేదు. పరిపాలన మేము ఉన్నాం క్షేత్రస్థాయిలో. పరిపాలన శుద్ధ దండగ ప్రభుత్వం. ఈ రోజు కలెక్టర్లు కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, లేదా ఇంకోటి కానీ ఎంతసేపు రిపోర్ట్లు పంపడం వరకే తప్ప ప్రజల్ని గురించి కానీ, జిల్లా అభివృద్ధి గురించి కానీ, జిల్లాలో ఏదైనా రిప్రజెంట్ చేస్తే పరిష్కారం చేసే దిక్కు కానీ లేదు. నేను ఘంటాపదంగా చెప్తున్నాను. కాబట్టి ఈ రకంగానే ఉంటుందనుకోండి అధికార యంత్రాంగం. ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతున్నది, అనేక తరగతుల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతున్నది. ఇప్పుడు ఈయన చేసుకునేది ముస్లింస్ ను దూరం చేసుకున్నాడు. ఈయన ఇప్పుడు క్రిస్టియన్స్ సహజంగా ఆమె ఎవరో ఉంది కదా ఇలా మేనత్త, ఆమె తిరుగుతూనే ఉంది. కాబట్టి క్రమంగా ప్రజల్లో ఆ రకంగా అందరినీ సమీకరించే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. మంత్రులు జనంతో కలవరా? మంత్రులు జనంతో కలవడానికి టైం లేదా? ఎట్లా న్యాయం జరుగుతుంది ప్రజలకు? కాబట్టి ఇదేం సంతృప్తికరంగా మాత్రం ప్రభుత్వం లేదు. మరి బాగుపడితేనా వాళ్ళు మార్చుకుంటే మంచిదే, మార్చుకోకపోతే ఏమవుతుందో మనం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన అజెండా మారుతుందని కానీ, ఆయన మంచిగా ఆలోచిస్తాడని కానీ, ఉందాతనంగా రాజకీయాలు చేస్తాడని కానీ, నిస్వార్థంగా ఉంటాడని కానీ ఆయన నిఘంటువులో లేదని నేను అంటున్నది కూడా. ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా విధానం తీసుకుంది అనుకోండి, ఓకే మీరు అన్నట్టుగానే మరో 40,000 ఎకరాలు ఏదో తీసుకోవాలనుకుంటున్నారట, ప్రచారమే, ఖండించాలి ప్రభుత్వం, నిజమే ఖండించాలి. ఇప్పుడు ఇటువంటి ఉన్నప్పుడు దానికి సంబంధించి ఆ ఖండించేవి ఇప్పుడు మీరు చెప్పారు, నా డిబేట్లో అవకాశం వచ్చింది మీరు చెప్పారు, లేదా మీలాంటి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తారు, దానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక మూమెంటో లేకపోతే ఇంకోటి ఏదో తీసుకుంటారు. అదొక విధానం, పొలిటికల్ డెమోక్రటిక్ వేలో వెళ్తారు. నేను అనేది అది ప్రతి పార్టీకి ఒక విధానము, ఒక ఇది ఉంటుంది. ఇది అట్లా కాదు కదా. ఇది ఎంతసేపు అశాంతిని రగల్చడం, లేని వాటిని క్రియేట్ చేయడం. రాజకీయాల్లోకి వచ్చిందే అధికారం కోసం.
ఆయన పార్టీ పెట్టిందే మా నాన్న ఆస్తి నాది, మా నాన్న పోతే నేను ముఖ్యమంత్రి కావాలా, మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నేను వీళ్ళు ఇన్ని వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టాను, అధికారం నా చేతిలోకి వస్తే ఇంకా లక్షల కోట్లు కొల్లగొట్టాలా, ఇదే అజెండా. ఆయనకి వేరే అజెండా ఏం లేదు. అది ఎక్స్పోజ్ కావాలంటే ప్రభుత్వం ప్రజల దగ్గర పోవాలి కదా. ప్రజలు సార్, అందరు ప్రజలు అంత జాగ్రత్తగా ఆలోచిస్తారా? ప్రజలు ఏంటంటే తమ సమస్య, తక్షణ సమస్య ఏమిటి, తమకు ఏం న్యాయం జరుగుతుంది, ఇదే ఆలోచిస్తారు. ఎప్పుడైతే ప్రజలకు దూరం అవుతుందో ప్రభుత్వం, ఇట్లాంటి స్వార్థపరులకు కానీ, రెచ్చగొట్టే వాళ్ళకి కానీ, లేదా ఒక అరాచకమైన అజెండా కలిగి ఉండే వాళ్ళకి కానీ పునాది ఏర్పడుతుంది. అటువంటి పరిణామం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కూటమి ప్రభుత్వాందే. అది నేను చెప్పేది. డెఫినెట్ గా ఇటువంటి వాటిని అరికట్టాల్సిన ఇది కానీ, లేకపోతే ఇగో ఇలాంటి ప్రచారాలని, లేకపోతే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సింది ప్రభుత్వమే. అందులో రెండో ఆలోచన లేదు. అడ్డుకోవడంతో పాటు ప్రజలకి వీళ్ళేంటో కూడా చెప్పాలి. మీరు అన్న పాయింట్ కూడా చాలా వ్యాలిడ్ పాయింటే. మేమేం చేస్తున్నాము, మా విధానం ఏంటని చెప్పుకుంటూ అవతల వాడు చేసేదంతా అరాచకం చెప్పాల్సిన, కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. కాకపోతే అది లేట్ అయితే జరగాల్సిన డ్యామేజ్ జరుగుద్ది. ప్రజలు ఆల్రెడీ 5 ఏళ్ళు అనుభవించున్నారు. సో ఈ శాంతి భద్రతలకి విఘాతం కలిగించాలనే ఏకైక అజెండాతో జగన్మోహన్ రెడ్డి వెళ్తున్న పరిస్థితుల్లో ఈ పార్టీ గురించి ప్రజలు ఏం ఆలోచించాలి? బాలకోటే గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. బాలకోటే గారు, మన జగన్మోహన్ రెడ్డి గారి ఈ శాంతి భద్రతలు లేకుండా చేయాలి, వాటికి విఘాతం కలిగించి ఏదో జరిగిపోతుంది అనే ఆ ఎజెండాని ఎలా అర్థం చేసుకోవచ్చు? అసలు ఆయన ఎజెండా అది కాకుండా వేరే ఏమన్నా అనిపిస్తోందా మీకు? వెంకటకృష్ణ గారు నమస్కారం. నమస్తే. నమస్తే అండి. పెద్దల గఫూర్ గారికి, మాణిక్ వరప్రసాద్ గారికి కూడా నమస్కారాలు. ముందుగా ఒక మాట, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి శుభాకాంక్షలు ఏబిఎన్ ద్వారా రాష్ట్ర ప్రజలకి, పెద్దల ముగ్గురు, మీ అందరికి కూడా ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నాం. ఈ సందర్భంలో ఒక మాట చెప్తాను సార్. ఎందుకంటే దేశం, ప్రపంచాలు గర్వించదగ్గ ఒక అంబేద్కర్ గురించి ఒక మాట చెప్పాలి. ఆయన అనే మాట ఏంటంటే, నేను నా దేశం ఈ రెంటిలో ఏది ముఖ్యమని అంటే నాకు నా దేశమే ముఖ్యమని అంటాడు. 2, మాట్లాడాల్సిన చోట మౌనంగా ఉండటం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడకపోవటం కూడా తప్పే అంటాడు. అత్యంత ముఖ్యమైన ఒక మాట ఏంటంటే, నా దేశ పౌరులారా, నా బహుజన బిడ్డలారా, నేను మీకు ఆయుధాలు ఇవ్వలేకపోవచ్చు, కానీ ఓటు అనే ఒక వజ్రాయుధం ఇచ్చాను. దీనిని ఉపయోగించుకొని మీరు తల ఎత్తుకొని బతుకుతారో, తల దించుకొని బతుకుతారో, బానిసలుగా బతుకుతారో, విజేతలుగా బతుకుతారో మీరే నిర్ణయించుకునే ఒక అద్భుతమైన ప్రజాస్వామిక సూత్రాన్ని బోధించి వెళ్ళిన మహాత్ముడు. ఆయన బోధనల అనుసారమే ఈ రాష్ట్రంలో 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో ఆ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాకాసి పరిపాలన నుంచి స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఒక స్వాతంత్ర సంగ్రామానికి ప్రజలు యుద్ధం చేసి గెలిపించుకున్నారు. పోతే వెంకటకృష్ణ గారు, మీ మాటకు వస్తా, అసలు దేశంలో ఏ రాజకీయ పార్టీ పుట్టినా ఒక సిద్ధాంతంతోనే పుడుతుంది. సిద్ధాంతం లేకుండా ఏ పార్టీ పుట్టదు. మీరు ఇందాక చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి భారతదేశ స్వాతంత్ర సంగ్రామ చరిత్ర, లౌకికవాద భావాలు. భారతీయ జనతా పార్టీకి అఖండ భారత్, హిందూ ధర్మ సిద్ధాంతం. ఆఖరికి జనసేన కూడా ప్రశ్నించడం అనేది ఒక సిద్ధాంతం. తెలుగుదేశం పార్టీకి తెలుగు ప్రజల ఆత్మగౌరవం ఒక సిద్ధాంతం. బాలకోటయ్యకు కూడా ఒకటి అమరావతి, ఒక చేతిలో అమరావతి, మరో చేతిలో ఉన్న దళితుల ఆత్మగౌరవం ఒక సిద్ధాంతం. ఏ సిద్ధాంతం లేని రాద్ధాంతవ పార్టీ వైసీపీ పార్టీ. వీళ్ళు మొట్టమొదటిగా చెప్పింది ఏంటంటే రాజన్న రాజ్యం అని చెప్పారు. రాజన్న ఏం చెప్పిండంటే సోనియా గాంధీ వర్ధిల్లాలని చెప్పిండు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పిండు, ఇందిరాగాంధీ రాజ్యం రావాలని చెప్పిండు. ఈయన ఆ పార్టీ నుంచి వచ్చి రాజన్నను మర్చిపోయి ఒకే ఒక్క లైన్ ఉంది లైన్ లేకుండా ఎలా ఉంటుంది? ఏంటంటే ఆ లైను ముఖ్యమంత్రి పీఠం. మనం వికట కవిలాగా ఇటు తిప్పి చదివినా ముఖ్యమంత్రి పీఠమే, ఇటు తప్పి చదివినా ముఖ్యమంత్రి పీఠమే.
మీరు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ప్రతి కార్యక్రమాన్ని మీరు చూడండి, వెనక వచ్చే అరుపులు సీఎం సీఎం సీఎం. ఈ అరుపులు ఆయన కర్ణభేరికి వినిపించకపోతే అది కార్యక్రమమే కాదు. మరి నిజానికి ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజున ఈ దేశం గర్వించదగ్గ అంబేద్కర్ యొక్క జయంతికి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ అన్న పెట్టాడా? నాకు ఆ ట్వీట్ కూడా కనిపించినట్టేం లేదు. అంటే ప్రజల్ని అధికారం కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అనుకోవటం తప్ప ఇందులో ప్రతిఫలం ఏముంది? పోతే మీరు అన్న మాటకు వస్తుందా? ఇలాంటి ఇబ్బందికరమైన, ఇప్పుడు మీరే అన్నారు ఇందులో ఒక జగన్ అసాంఘిక శక్తి. మరి ఏంటి పరిష్కారం? ఈ రోజున రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత కూడా రావణుడి గురించి ఆలోచించడం ఏంటి? అయోధ్యలో సంబరాలు జరిగిన తర్వాత కూడా లంక గురించి ఆలోచించడం ఏంటి? భస్మీపట్లమైన లంక. అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసుకొని పంచపాండవులు పట్టాభిషిక్తులైన తర్వాత కూడా కౌరవుల గురించి ఆలోచించడం ఏంటి? మరి ఇప్పుడు ఈ యొక్క అసాంఘిక శక్తిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాజ్యాంగ పరంగానే, ప్రభుత్వాల పరంగానే చేస్తే ప్రభుత్వాలే చెయ్యాలి. ప్రభుత్వాలు గనక కట్టడి చేయటంలో విఫలమైతే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. నిన్న నేను ఏబి వెంకటేశ్వర గారి యొక్క కార్యక్రమాన్ని చూశా. నిజానికి ఆయన అమలాపురం వెళ్ళి జనపల్లి సీన్ని పరామర్శించి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒక విధ్వంసక రాజకీయాలని చైతన్యవంతంగా అడ్డుకోవటం కోసం నేను కూడా కాస్త ముందుకు వస్తున్నాను అన్న ఒక మాట, ఒక విధంగా చెప్పాలంటే ఆహ్వానించదగ్గ మాట. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ముఖ్యంగా మేధావులు లేదా మాలాంటి దళిత బహుజన కులాలు కూడా ఒక్క ప్రభుత్వం కట్టడి చెయ్యాలి. నిజం గఫూర్ గారు వేసిన ప్రశ్నలో చాలా అర్థం ఉంది. ప్రభుత్వమే కట్టడి చేయాలి, లేదు అనుకున్నప్పుడు మేము అప్రమత్తంగా ఉండాలి. ఇలా ప్రజలను కన్నా అప్రమత్తం చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే పశుపతి తలుపు ఎవడో చేస్తాడు, గద్వాల రాజ్యం మళ్ళీ చెరలబడుతుంది. ఎందుకంటే వెంకటకృష్ణ గారు, మీరు నేను ప్రత్యక్ష సాక్షిని. ఈ యుద్ధంలో ఎన్ని రాత్రులు ఒకసామో, జగన్మోహన్ రెడ్డి గారి యుద్ధంలో ఎన్ని రాత్రులు ఏడ్చామో. అది చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ కానీ, పట్టాభి గారి మీద దాడి కానీ, అమరావతి రైతుల మీద పెట్టిన చర్యలు కానీ ఒకచాం. కంటి వెంట కన్నీళ్లు కాకుండా రక్తపు చుక్కలను చూసాం. అంత చైతన్యవంతమైన పోరాటం చేసుకొని గెలిపించుకున్న ఈ పార్టీ, ఈ కూటమి ప్రభుత్వం లేదా చంద్రబాబు నాయుడు గారు అలాంటి అసాంఘిక శక్తిని జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయకపోతే ఎలా అనేది నా ప్రశ్న. ఈ రోజున ఆయనే అంటున్నాడు, నేను గుడ్డలెప్పదీస్తాను అని, నేను నిలబెడతాను అంటున్నాడు. విధ్వంసక రాజకీయాలే చేస్తున్నాడు. మరి వాట్ ఈస్ ద వే? దారేంటి? కనీసం వెంకటకృష్ణ గారిలాగా ప్రజల్ని చైతన్యవంతం చేసే కార్యక్రమం ఏది? ఈ రోజున అలాంటి చైతన్యవంత కార్యక్రమం లేకపోతే మనం చేస్తున్న అభివృద్ధి నమూనా ప్రజలకు ఎలా కనిపిస్తుంది? ఇందా మీరు అన్నారు, ఒక పగడాల ప్రవీణ్, లేదా తిరుపతిలో ఆవుల యొక్క మృతి, లేదా అంబేద్కర్ మీద ఆయన మెడలో దండేయటం, లేదా కులాల మధ్య చిచ్చు పెట్టడం, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అలజడిని సృష్టిస్తాయి కదా. మరి ఈ అలజడికి మందేది? ఈ రోజున ప్రభుత్వం తలబెడుతున్న పరిశ్రమలను కానీ ఉపాధి అవకాశాలు మనం కాదనం, ఎందుకంటే కోరుకున్న ప్రభుత్వం. నేను ఆ మాట ఏంటంటే ఈ సందర్భంగా ప్రభుత్వం ధర్మాగ్రహాన్ని స్వీకరించాలి. వెంకటకృష్ణ గారు మాట్లాడినా, గఫూర్ గారు మాట్లాడినా, మా వరప్రసాద్ గారు మాట్లాడినా, బాలకోటయ్య మాట్లాడినా విమర్శ సమీక్ష కోసమని అర్థం చేసుకోవాలి, అంతే తప్ప ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు మాకు కావు. ఎందుకంటే లేకపోతే మళ్ళీ ప్రమాదంలోకి వెళ్తాము అని. ఎందుకంటే మీరే చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మొట్టమొదట పారిశ్రామికవేత్తలు రావడానికి రాష్ట్రంలో భయపడుతున్నారనే మాట మీరు చెప్పారు. మరి ఆయన గుడ్డలు ఎప్పదీస్తున్నానని చెప్పి నేను ఇంకా మాట్లాడుతున్నా. మరి రేపు పొద్దున అవసరం వస్తే పారిశ్రామికవేత్తల గుడ్డలు కూడా ఎప్పదీస్తాడేమో. మరి ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు చైతన్యవంతంగా లేకపోతే కట్టడేంటి? ఓడల బళ్ళు బళ్ళు ఓడలవుతాయి. ఎందుకంటే ప్రజలు చాలా అంశాలను చూస్తారు, చాలా అంశాలను చూస్తారు. మరి ఈ కోణంలో పరిపాలన సాగాలి. నిజంగా నేను చెప్తున్నాను సార్ వెంకటకృష్ణ గారు, నాటి యుద్ధంలో నాటి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేసిన యుద్ధ వీరులు ఈ ప్రభుత్వంలో ఉండాల్సిన అవసరం ఉందండి. వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకి బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం ఉందండి. లేకపోతే ఈ కులాల మధ్య, మతాల మధ్య అసలు జగన్మోహన్ రెడ్డి గారి మంత్రదండమే వేరండి. మనకు అర్థమవుతుంది కదా. ఎందుకంటే 11 వచ్చినా కూడా పైన పడ్డోళ్ళు ఆయన మాట్లాడుతున్నాడు తప్ప. నేను ఒక మాట అడుగుతా, ఏమండే వెంకటకృష్ణ గారు,
ఒక మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అమరావతి వచ్చి ఓ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒంటి మీద కాలేసేట్టు వాట్ ఈస్ ద గట్స్? వాట్ ఈస్ ద గట్స్? అవును, నీ కార్యకర్తకి ముఖానికి ముసుగు కప్పావు తప్ప అతగానికి ముసుగు కూడా కప్పలేకపోయావు కదా. ఏ చైతన్యవంతమైన తెలుగుదేశం కార్యకర్తలను నువ్వు బోధిస్తున్నావు? ఈ రోజున తప్పులు తప్పే అందాం. కానీ ఎన్ని పడ్డామండి? అమెరికా నుంచేసి అతని పసుపు మాలోడా మాదిగోడా మీకెందుకు అమరావతి ఊరి చివర బతుకులని మమ్మల్ని అంటే తర్వాత ఆయన సారీ చెప్తే మీరు క్షమించేశారు. ఆ మహిళ పేరు కూడా ఉచ్చరించను చీపిస్తే రఘురామకృష్ణరాజు గారితో పాటు అందరం చూసాం. సారీ చెప్తే వదిలేశాం. అవును, కాళ్ళకు చెప్పులు లేని ఒక చేబ్రోలు కిరణ్ ఈ రోజు జైల్లో ఉన్నాడు. తప్పే కాదని నేను అన్నాను. ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం వచ్చినప్పుడల్లా చర్చిస్తున్నాం, లేకపోతే వాళ్ళు చేసినప్పుడల్లా ఇది ఏమి భావజాలం, ఇదేమి రకమైన రాజకీయం, ఒక రాజకీయ పార్టీలా చేయొచ్చా, ఇలా మాట్లాడుతున్నాం. కానీ అసలు దీనికి ప్రజల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది, దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఎలా? అలాగే ఇలాంటి ఒక రాజకీయ పార్టీ కానీ లేకపోతే ఇలాంటి ఆలోచనలు ఇలాంటి భావజాలం ఉన్న ఒక రాజకీయ నాయకుడు రాజకీయాల్లో ఉండవచ్చునా? సమాజాన్ని ప్రభావితం చేసే ఒక వ్యక్తిగా ఉండొచ్చా? ఇటువంటి విషయాలలో రాజకీయాలు పార్టీలు ఆలోచించాలి. ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? ప్రభుత్వం మధ్యలో ఏముంది అసలు? ఆలోచించట్లేదని నేనేం అనట్లేదు. కానీ కాదు ప్రభుత్వం ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం బాలపాడి గారు, ఒక్క నిమిషం. ప్రభుత్వం యొక్క మధ్యలో ఏముంది? ఈ పార్టీ ఈ సమాజానికి అవసరం లేదు అనుకున్నప్పుడు దాన్ని ఎలా కట్టడి చేయాలి అనేదా? వరప్రసాద్ గారు, ఆల్రెడీ ఆయన మోకలు రంగంలోకి దిగిపోయినాయి, ఆయన గ్యాంగ్స్ రంగంలోకి దిగిపోయినాయి. గఫూర్ గారు చెప్పినట్టు గ్యాంగ్స్ ఆ రంగంలోకి దిగిపోయి మొదలు పెట్టేశాయి క్యాంపెయిన్స్. ప్రతి చిన్న విషయాన్ని, ఇందాక మన బాలకోట గారు అన్న పగడాల ప్రవీణ్ గారి మరణం విషయాన్ని కానీ, లేకపోతే గోవుల విషయాన్ని కానీ, లేకపోతే ఇప్పుడు అంబేద్కర్ గారి పేరుతో గతంలో జరిగినవన్నీ వీళ్ళు చేసింది. ఇప్పుడేంటి, ఆ స్వరాజ్ మైదానంలో పెట్టిన భారీ విగ్రహాన్ని అంట ప్రైవేట్ పరం చేసేసే క్షుద్ర రాజకీయానికి చంద్రబాబు తెరలేపాడంట. విగ్రహాన్ని ప్రైవేట్ పరం చేయడం ఏంటండి? నాకు అర్థం కాలేదు అసలు. ఇప్పుడు హైదరాబాద్లో ఎప్పుడో బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పెట్టారు ట్యాంక్ బండ్ మీద. దాన్ని ఏం చేశారంటే తర్వాత మరింత దాన్ని ఒక టూరిస్టు ఇదిగా చేయడం కోసం ఒక ఏజెన్సీకి ఇచ్చారు. అట్లాంటి అది కూడా లేదు ప్రభుత్వం దగ్గర. ఒకవేళ చేస్తే అట్లాంటి చేసే దేశంలో చాలా ఉన్నాయి, అట్లా ప్రపంచవ్యాప్తంగా చేస్తారట. దాన్ని ఒక టూరిజం హబ్గా మార్చడం కోసం అది లేదు, ప్రభుత్వం దగ్గర ఆలోచన లేదు. దానికి క్షుద్ర రాజకీయం అని ఇట్లా రకరకాలుగా. ఇప్పుడు ఆ కోడికత్తి సీన్ చెప్పా కదా నేను, దానికంటే ఇప్పుడు కోడికత్తి సీన్ని వీళ్ళే కదిలిచ్చి మళ్ళీ కుట్ర చేస్తారంట. ఆయనే నన్ను చంపడానికి ట్రై చేశాడు అన్నాడు, ఆయనే కోర్టుకి వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళే రాస్తున్నారు, వాళ్ళ పేపర్, వాళ్ళకు కరపత్రం ఉంది కదా, రాస్తున్నారు. వాళ్ళ గ్యాంగ్స్ రంగంలోకి దిగినాయి. ఇప్పుడు దీన్ని ఆపకపోతే ఇది తెలుగుదేశం పార్టీకి నష్టమా, జనసేనకి నష్టమా, బీజేపీకి నష్టమా పక్కన పెట్టండి. రాష్ట్రానికి కదా నష్టం, ప్రజలు కదా మళ్ళీ బుగ్గిపాలయ్యేది, రాష్ట్రం యొక్క ప్రశాంతత. వీటి మీద ఏంటి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏంటి? వెంకటకృష్ణ గారు సార్, ఇప్పుడు ఆ పిల్లోడు కోడికత్తి సీను విషయంలో నాకున్న ఫీలింగ్ ఏంటంటే, అతను పాపం అన్యాయంగా 4 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. అండర్ ట్రయల్ గా జగన్ యొక్క స్టేట్ అండర్ ట్రయలర్ ఉన్నాడు. జనరల్ అండర్ ట్రయలర్ అంతా ఏం అటెంప్ట్ టు మర్డర్, అది కేసు అటెంప్ట్ టు మర్డరే, దాంట్లో అంతకంటే ఏం లేదు. కానీ సిబిఐ ఎంక్వైరీ అన్నారు, అదన్నారు. పాపం దిక్కులేరాడు కాబట్టి వాడు 4.5 ఏళ్ళు జైల్లో పెట్టారు. జగన్ ఒక్కరోజు స్టేట్మెంట్ ఇచ్చుంటే అతను బెయిల్ వచ్చి ఉండేది. తర్వాత విచారణ సంగతి తర్వాత సంగతి. జగన్ గారు ఆ విధంగా సహకరించలేదు. ఆ పిల్లడు ఎందుకు ఎమోషన్లో ఏమీ గుర్తింపు కోసం చేశాడో, ఒక పిచ్చోడ్లాగా ఒక మ్యాడ్ ఫెలో చేశాడు, అది అంశం. దాన్ని రాజకీయంగా వాడుకోవటం. అతను ఒక అండర్ ట్రయల్ అంటే ఒక విక్టిమ్ కదండి. చిలకలూరుపేట బస్ దానం కేసు ఉందండి. బస్ దానం కేసులో 23 మంది చనిపోయారండి. వాళ్ళు 34 సంవత్సరాలు జైల్లో ఉంటున్నారు, 2 వ్యక్తులు, చలపతి విజయవర్ధన్ అని. వాళ్ళ విడుదల కోసం కొంతమంది మానవతా దృక్పథంతో పనిచేస్తున్నారు. దానికి తప్పే ఉందంటే అక్కడ నాకు అర్థం కాదు. వాళ్ళ విక్టిమ్స్ కదా, వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. 34 సంవత్సరాలు జైల్లో ఉంటే వాళ్ళకి ఏదో పెరోల్ ఇవ్వండి అని చెప్పి కొంతమంది మానవ హక్కులకు సంబంధించి తిరుగుతూ ఉంటారు. దానికి తప్పే ఉందాడా? అదేవిధంగా జగన్ కేసులో ఒక విక్టిమ్, ఒక దళితుడు విక్టిము
ఆ నేరంలో విక్టిమ్ అయితే ఆ విక్టిమ్ని పలకరించాడు ఏబి వెంకటేశ్వర గారు. దానికేంటి రాజకీయము? దాంట్లో ఏముంటది? అది జస్ట్ ఒక మానవ హక్కుల అసలు అది కాదండి సింపుల్ లాజిక్ ఏంటంటే ఏముంది కాదు సింపుల్ లాజిక్ ఏంటంటే ఎవరైనా మనల్ని చంపడానికి ప్రయత్నిస్తేనో మనకు ఒక చెడు చేస్తేనో వాళ్ళు శిక్షించబడాలని మనం కోరుకుంటాం. ఈయన జైల్లో పెట్టి దానికి వాంగ్మూలం సాక్ష్యానికి వెళ్లకుండా అలా వదిలేసి కూర్చుంటే ఏమనుకోవాలి ఆయన ఉద్దేశాన్ని? పైగా దీన్ని కుట్ర అంటాడు, వీళ్ళెవరో వీళ్ళు పలకరిస్తే కుట్ర అంటాడు, పరామర్శిస్తే కుట్ర అంటాడు. నేనేమంటున్నా అంటే జగన్ వెళ్ళకపోవడం అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్. అదే కదా ఉద్దేశం. వెంకటేశ్వర గారు పలకరించడం తప్పు కాదు, జగన్ వెళ్ళకపోవడం అనేది క్రిమినల్ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. అది దాని ద్వారా అతను విక్టిమైజ్ అయ్యాడు. అతను ఒక విక్టిమ్ని, ఒక దళితుడిని పలకరించాడు, తప్పే ఉంది. ఒక మానవ సంబంధాల్లో ఒక మానవ హక్కుల ఒక ఐపీఎస్ ఆఫీసర్గా పలకరించాడు. దాంట్లో ప్రభుత్వానికి ఏదో కుట్ర చేయబోతున్నాడు, జగన్ కూల్చడానికి కుట్ర చేస్తున్నాడు నేను అంటున్నానండి. ఏబి వెంకటేశ్వర గారు నేనేదో స్టేట్మెంట్లో అన్నారు, అది తీసి నేను అంటున్నాను. ఒక పెద్ద ప్రజా ఉద్యమం రావాలండి. బాలకోటయ్య గారు లాంటి వాళ్ళు, మన గఫూర్ గారు లాంటి వాళ్ళు, వివిధ పౌర సంఘాల్లో పనిచేసేవాళ్ళు, అన్ని కూడా కలిసి ఏ పార్టీ అయినా ఉండొచ్చు, రాజకీయాల్లో ఏ పార్టీ అయినా ఉండొచ్చు సార్. కాదండి అన్ని మళ్ళీ మేమే చేయాలా, మీరేం చేయరా? అదే నేను చెప్పాను, వీళ్ళందరూ కూడా ఒక న్యూట్రల్ ప్లాట్ఫామ్. నేనేది న్యూట్రల్ ప్లాట్ఫామ్. వాట్ ఐ వాంట్ సజెస్ట్ ఇస్ న్యూట్రల్ ప్లాట్ఫామ్. న్యూట్రల్ ప్లాట్ఫామ్ ద్వారా డిస్మాంట్లింగ్ జగన్, ఏదో నెవర్ అగైన్ కాదు, డిస్మాంట్లింగ్. ఆ డిస్మాంట్లింగ్ జగన్ చేయాలంటే ఈ నేరస్తుల్ని, ఈ దోపిడీదారుల్ని, ఈ దొంగల్ని, లేకపోతే ఈ ఫేక్ మీడియా సృష్టించే వాళ్ళని, కులాలను రెచ్చగొట్టే వాళ్ళని, మతాలను రెచ్చగొట్టే వాళ్ళు ఎక్కడికక్కడ వాళ్ళని డిస్మాంటిల్ చేస్తూ వాళ్ళని ప్రజల్లోంచి ఎక్స్క్లూడ్ చేయాలి. దానికి కూటమి ప్రభుత్వం కూడా దానికి ఒక రాజకీయ కార్యాచరణ చేయాలి. వాళ్ళకి రాజకీయ కార్యాచరణ లేకపోతే ఇలాంటి విషయాలు నెగ్లెక్ట్ చేస్తే మంచిది కాదండి. ఇది ఇప్పుడు ఫిలిప్పైన్స్లో లేకపోతే కొన్ని లాటిన్ అమెరికన్ కంట్రీస్లో నెగ్లెక్ట్ చేయడం వల్ల నేరస్తులే రాజ్యంలోకి వచ్చారు, నేరస్తులే రిపీటెడ్ ఎలక్ట్ అవుతారు. ఎవరు ఖాళీగా వ్యాక్యూమ్ ఖాళీగా ఉండదు. ఇందాక గఫూర్ గారు చెప్పారు, పొలిటికల్ వ్యాక్యూమ్ ఖాళీగా ఉండదండి, ఎటొకటి వెళ్ళాలి వరద. అందువల్ల ఈ విషయంలో పౌర సమాజం పెద్దలు అందరూ కూడా, ఇటు రాజకీయ కూటమి కూడా డిస్మాంట్లింగ్ జగన్ ప్రోగ్రాం తీసుకోవాలి. అసలు నేను ఆలోచిస్తున్నాను, అసలు నేను ఏదో ఇంకా రాజకీయాల్లో పనిచేయాలనే ఆకాంక్ష ఉంది, కానీ నాకైతే అసలు డిస్మాంట్లింగ్ జగన్ ప్రోగ్రాం నేనే తీసుకుందాం అనేది నాకైతే తీసుకోండి. చాలా అన్యాయం, అక్రమం అండి. ప్రజాస్వామ్యాన్ని పనికిరాడండి అతను, ఆ వ్యవస్థ పనికిరాదండి. అది ఒక ముఠా అండి, అది దుర్మార్గమైన వ్యవస్థ అండి. అది నేను చూశాను, అనుభవించానండి. నేను ఒక్కళ్ళని కూడా చిన్న చిన్న ప్రజాస్వామిక లక్షణం కూడా లేదండి దానికి. చాలా చాలా దుర్మార్గ వ్యవస్థ అక్కడ కొనసాగుతుంది. కొట్టండి, తిట్టండి, చంపండి, ఈ నినాదాలే, వేధించండి, ఇదే రైట్. వరప్రసాద్ గారు ఒక్క నిమిషం. గఫూర్ గారు, ఇప్పుడు విధానాల పరంగా ఇప్పుడు సపోజ్ ఏదైనా కొన్ని విధానాలు, ఏదైనా ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకుంటే అవి ప్రజలకు కొంతమందికి నచ్చకపోవచ్చు, లేదా కొన్ని పార్టీలకు నచ్చకపోవచ్చు. దాని మీద మళ్ళీ ప్రజలు ఓట్లు వేస్తారు, వేరే ప్రభుత్వాలు గద్దె వేస్తే వాళ్ళ విధానాలు బాగుండొచ్చు, ఇదంతా ప్రజాస్వామిక పద్ధతిలో జరుగుతాయి. ఏది చేసినా ప్రజాస్వామికంగా చట్టబద్ధంగా చేయాలి. ఆ విధానాలు నచ్చకపోతే ప్రజలు మళ్ళీ ఒకసారి అవకాశం ఇవ్వరు. ఇంతే కదా జరగాల్సింది. కానీ అసలు ప్రజాస్వామ్యమే వదిలేసి అసలు ప్రజాస్వామ్యమే వద్దని చెప్పే ఇలాంటి పార్టీని ఎలా వదిలించుకోవాలి అనేది ఇప్పుడు కీలకమైన సమస్యగా కనపడుతోంది. వెంకటకృష్ణ గారు సార్, మనం అందరం విస్మరిస్తున్నటువంటి అంశం ఏంటంటే జగన్ బతికి ఉండాలంటే ప్రాణం సరే, రాజకీయంగా కాదు, రాజకీయంగా బతికి ఉండాలా, జగన్ బలంగా ఉండాలని ఈ రాష్ట్రం కాదండి, కేంద్రం కోరుకుంటుంది. ఓకే, కేంద్రం కోరుకుంటుంది. మేమేమన్నా చెప్తే వీళ్ళు కావాలని అంటారు. కేంద్రం కోరుకుంటుంది. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయండి? ఆయన కోర్టుకు పోతున్నాడా? సిబిఐ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందా? కేసు చర్చలు జరుగుతున్నాయా? వాదనలు జరుగుతున్నాయా? వివేకానంద రెడ్డి కేసు బయటకు వచ్చిందా? దాని మీద తుది ఘట్టం ఏదన్నా కనపడుతుందా మీకు? కాబట్టి కేంద్రం యొక్క ఆశీర్వాదం ఈనాటికి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది.
ఆ రకంగా ఈ రాష్ట్రంలో 25 సీట్లు మా గుప్పెట్లో ఉండాలా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో కూటమికి ప్రత్యామ్నాయం వాళ్ళ తయారు చేస్తున్నారు. అందుకోసం ప్రజల్ని చైతన్యపరచడం ఒకటే కార్యక్రమం. ప్రజల్ని చైతన్య ఇప్పుడు నేను అభినందిస్తున్నా మన ప్రసాదరావు గారిని. ఆయన నేనే ఆ బాధ్యత తీసుకుంటా అంటే ఆ రకంగా సమాజం పట్ల కన్సర్న్ ఉండేటువంటి వాళ్ళు ఏమి ఇంత దుర్మార్గము అనేటువంటిది అనిపిస్తుంటది. నేను చెప్పేది ఏమంటే కూటమి ప్రభుత్వానికి ఏమండి వెంకటకృష్ణ గారు గనుల కుంభకోణం కనపడదా, వాసుదేవరెడ్డికి చేసిన కుంభకోణం కనపడదా, వారి వెనకాల ఉండే వాళ్ళు ఎవరో కనపడరా, వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర ఖజానాకు గండి పెట్టిన వాళ్ళు కనపడరా, వాళ్ళ మీద ఏమైనా చర్యలు ఉండవా? మీరు బర్రె రవీంద్రారెడ్డి వీళ్ళేనా, లేకపోతే పోసాని కృష్ణ ఇటోళ్ళనా? మీకు ఇవి పెద్ద జనం పట్టించుకోరండి. జనం పట్టించుకునేది వాళ్ళను అన్పాపులర్ చేయాలంటే అధికారాన్ని ఉపయోగించి ఎట్లా కొల్లగొట్టినారు, ఎట్లా ప్రజాధనం కొల్లగొట్టినారు, ప్రజలకు అన్యాయం జరిగింది అనేటువంటిది రంగంలోకి తీసుకొని రావాలా. మీరు మాత్రం పైన మెత్తగ్గా వాళ్ళతో కలిసి లాలుచి పనులు చేస్తుంటారు. బియ్యం దొరికే అన్నారు, ఏమైంది బియ్యం కేసు? ఈ రకంగా కాంప్రమైజ్ కావడం అనేటువంటిది ఇక్కడ జరుగుతుందా, ఢిల్లీలో జరుగుతుందా మరి నాకు తెలియదు. చాలా చాలా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఆరోపణలు, అనుమానాలు, ప్రభుత్వము ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేస్తే ప్రజల్లో కదిలికి వస్తుంది. అట్లా కాదు నేను అది చేస్తా ఇది చేస్తా ఆకాశాన్ని నిచ్చెనేస్తా, నేను ఇక మీకు మొత్తం ప్రపంచంలో ఏ దేశం లేనటువంటి ఒక సంపదని సృష్టిస్తే ఎట్లా సృష్టిస్తారండి? ఈ ప్రపంచం లేకుండా ఆంధ్ర రాష్ట్రం ఉంటుందా? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సంబంధం లేకుండా ఉంటుందా? కాబట్టి మనం చేయగలిగేది ఏమిటి? అవతల వాళ్ళ యొక్క లోపాలు దుర్మార్గాలు ఎట్లా ఎక్స్పోజ్ చేయాలా, ఇది అజెండా పెట్టుకుంటే పరిష్కారం దొరుకుతుంది. కానీ ఇది అజెండాలకు సంబంధం లేకుండా ఎవరెవరో కళ్ళలు కంటూ ఉంటే ప్రజల్లో వాళ్ళకి ఇమ్మీడియట్ గా వచ్చేటువంటి ఇబ్బంది వాళ్ళని క్రమంగా ప్రభుత్వానికి దూరం చేస్తుంది. అటువంటి ఒక వాతావరణం రాకూడదని నేను కోరుకుంటున్నా. అది రావాలా రాకూడదా అంటే ప్రభుత్వం యొక్క పనుల మీద ఆధారపడింది. నేను చెప్తున్నా క్షేత్రస్థాయిలో ప్రభుత్వం లేదండి. క్షేత్రస్థాయిలో మాత్రం పని చేయడం లేదు. అది దృష్టిలో పెట్టుకుని ఏం చేస్తారో వాళ్ళు ఆలోచించుకోవాలా. అది నా అభిప్రాయము. ఇప్పుడు ప్రజల్ని చైతన్యపరిచేటువంటి మహాయజ్ఞం ఎవరు చేసినా కానీ మంచిది. అది ప్రజలకు పోతే సమస్యలు కూడా చెప్తారు కదా ప్రజలు. నేను అంటున్నది కూడా అదే. గఫూర్ గారు మీరు అన్న పాయింట్, క్షేత్రస్థాయిలో పరిపాలన లేదు, అంతా ఇదిగా లేదు అనేది ఒకవేళ నిజమైతే అది ప్రభుత్వం సరిదిద్దుకోవాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరున్నా ప్రజాస్వామికవాదులు పరిపాలించాలి. ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, ఈ రాజ్యాంగానికి లోబడి చట్టాలను గౌరవిస్తూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రజాస్వామికవాదులు ప్రభుత్వాన్ని పరిపాలించాలి. విధానపరమైన లోపాలు ఉంటే మీలాంటి వాళ్ళు ఎత్తి చూపుతారు, ఎక్కువ అయితే పోరాడతారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నాం మనం. కానీ అసలు ప్రజాస్వామ్యమే, బాలకోటే గారు, అసలు ప్రజాస్వామ్యమే వద్దు అనే ఒక పార్టీ, అది ఒక ఆంధ్రప్రదేశ్కే కాదు ఈ దేశానికి కూడా ముప్పే. ఇలాంటి వ్యవస్థలు, ఇలాంటి విధానాలు, ఇలాంటి ఆలోచన విధానం కదా. ఇందాక మీరు అన్నారు నేరస్తులు పాలిస్తే నేరస్తులే పాలిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఉత్తర కొరియా చూస్తున్నాం, లేకపోతే కొంతమంది నియంత్రణలు చూసాం చరిత్రలో. వాళ్ళు కూడా శాశ్వతంగా లేరులే, వాళ్ళు కూడా శంకరగిరి మాన్యాలు పట్టుకుని పోయారు. కానీ ఇటువంటి వ్యవస్థలు, ఇలాంటి భావజాలం దేశానికి కూడా ముప్పే కదా. సో ఇందాక ఆయన డిస్మాంట్లింగ్ జగన్ అనే కాన్సెప్ట్ అవసరమని వరప్రసాద్ గారు అన్నారు. ఇది సాధ్యమేనా? ఎందుకంటే టీడీపీ స్టార్టింగ్లో ఎన్నికలైనాక అయిన పాత్రుడు కూడా అన్నారు ఒక మాట, ఏమని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు అని, రాజకీయంగా, మళ్ళీ భౌతికంగా కాదు రాజకీయంగా. కాబట్టి ఆ పార్టీని రాజకీయాల్లో లేకుండా చేయడం అవసరమా లేదా, అది సాధ్యమేనా? స్ట్రైట్గా వెంకటకృష్ణ గారు సార్, ఇవాళ అంబేద్కర్ గారి యొక్క జయంతి కాబట్టి అంబేద్కర్ గారి మీద ఒట్టిట్టి చెబుతున్నా, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి భయం ఒక పీడకల్లాగా ఇంకా ఉందా? కారణం ఏదో నాకు తెలియదు కానీ జగన్ భయం ఆవరించి ఉంది. ఈ భయానికి కూటమి ప్రభుత్వం విరుగుడు ముందు కనిపెట్టాలి.
నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం ఏకైక అస్త్రం డాక్టర్ బిఆర్ అంబేద్కరే. ఈ రాష్ట్రంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు కట్టడిగా చైతన్యవంతంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర అంగబలం ఉంది, అర్ధబలం ఉంది, గజకర్ణ, గోకర్ణ, టక్కు టమారా విద్యలు ఉన్నాయి, వయసు కూడా ఉంది. అతగాడు మై రావణుడు లాంటోడు. రావణుడు వేరు, మై రావణుడు వేరు. మై రావణుడు గతంలో మనం డిబేట్ అప్పుడు చెప్పుకున్నాం, అమరావతి ఉద్యమప్పుడు. మై రావణుడు చిన్న సూక్ష్మ వస్తువుగా మారగలడు, పెద్ద వస్తువుగా మారగలడు. ఎందుకంటే డబ్బు ఉంది ఆయన దగ్గర, లక్షల కోట్ల రూపాయల డబ్బు ఉంది. అసలు ఆయన ఓడిపోతానని అనుకోలా కాబట్టే ఋషికొండ కట్టుకోండు. 3 కోట్ల రూపాయల మహారాణి యొక్క తలపం ఎందుకు కట్టుకుంటున్నంటే నేనే ముఖ్యమంత్రిని అనుకున్నాడు. అంటే వెంకటకృష్ణ పోరాటం ఫలించదు అనుకున్నాడు, బాలకోట యుద్ధం ఫలించదు అనుకున్నాడు. ఉద్యమాల గురించి ఆయనకి తెలియదు. మన ఉద్యమాలు తిరిగి ఆయన ఆశలను మొత్తం కూడా ఆవిరి చేసింది. ఇక వెనక ముందు చూసుకొని 11 వచ్చినాయి అర్థం కాదు ఆయనకి. ఇక ఏం చేయలేక ఈవీఎంలు మోసం చేసినాయి అంటున్నాడు. ఇప్పుడే సూపర్ 6 అని మాట్లాడుతున్నాడు. నేను చెప్పేది ఏంటంటే ప్రభుత్వాలు నేరస్తులను కూడా కట్టలు చేయలేకపోతే మరి ప్రభుత్వాలు ఉండిననేమి మండిననేమి. అప్పుడు కూడా ప్రజలుగా మేమే బాధ్యత పడాలా? చదువుకున్నవాడు నలుగురికి విద్య చెప్పాలి, మేధావి నలుగురిని చైతన్యవంతం చెయ్యాలి. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలు యుద్ధం చేసి పోరాటం చేసి కూటాన్ని గెలిపిస్తే మరి మీరేం చెయ్యాలి? మీ 3 పార్టీలు ఎలా సయోధ్యతగా ఉండాలి? ఉంటారా? ఎంతకాలం ఉంటారు? ఎలా కట్టడి చేస్తారు? మీది బాధ్యత. మీది బాధ్యత లేనప్పుడు ప్రజలన్నా చైతన్యవంతం చెయ్యండి, ఇవ్వండి. మాణిక్య వరప్రసాద్ గారికి ఇవ్వండి, ఇంకో గఫూర్ గారిని పిలవండి, బాలకోటని పిలవండి. ఏం చేద్దామని చెప్పేసి చర్చ పెట్టండి ఈ రాష్ట్రానికి. అక్కడ ఏబి వెంకటేశ్వర గారు బయలుదేరిండు. ఏబి వెంకటేశ్వర గారు పరామర్శించడానికి వెళ్ళా ఒక ఆలోచన పూర్తిగానే ఒక ప్రసిద్ధ తత్వాన్ని మేధావి కూటమిని తయారు చేసే ప్రక్రియ చేపట్టిండు. మేము ఆలోచనలోనే ఉన్నాం. ప్రభుత్వం చైతన్యం ఉంది. మీకు మాట చెప్తాను సార్ వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఈ రోజున ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు గారు 2 బిడ్డలతో మీరు ఆగిపోండి అంటే రాష్ట్రంలో జనమంతా ఆగిపోయారు. ఆఖరికి ఆయన 2 బిడ్డలు ఇచ్చిన వాళ్ళకి ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి అనర్హులు, సర్పంచ్లుగా పోటీ చేయడానికి అనర్హులు. అంటే మా కుటుంబంలో 9 మంది సంతానం. మా నాన్నగారికి నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను 2 పిల్లలతో ఆగిపోయాను. మళ్ళీ ఈరోజు మళ్ళీ మీరు పిల్లల్ని కనమంటున్నారు. కంటున్నాగా ఏ ప్రజలు ఎందుకు చైతన్యవంతం చేయరు? జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయడానికి మీరు చేసే ప్రతి పని అభివృద్ధి ఓకే. ఈ సాంస్కృతిక విప్లవం ఏంటి? ఎన్నోసార్లు చెప్పాం కదా మనమే, 100 పువ్వులు వికసించనే 1000 ఆలోచించడం సంఘర్షించనే. ఈ రోజున అమరావతి అయినా పోలవరం అయినా విధ్వంసక పరిపాలన మీద అయినా సరే ప్రజలను చైతన్యవంతం చేయకపోతే, అన్ని సామాజిక వర్గాలను కూడా ఏకదాటి మీద నిలబెట్టలేకపోతే ఫలితం ఏంటి? అది కూడా ప్రమాదకరమే కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాడిని నిజానికి ఏంటంటే ఆయన ఏదన్నా మార్పు చెంది పట్టిన కుందేటికి 3 కాలు అనకుండా అరే రాజధాని మీద పునఃసమీక్ష లేదు ఆయనకి. ఇవాళ 3 రాజధానులా, 30 రాజధానులా, 3500 రాజధానులా లేదు. ఇంత గఫూర్ గారు అన్నారు మళ్ళీ రాజధాని అమరావతిలో ఏదో భూములు మళ్ళీ ఒక 40,000 ఎకరాలు తీసుకుంటున్నారని మళ్ళీ ఆయన మొదలు పెడతాడు. అటు రాయలసీమలో మంట పెడతాడు, ఉత్తరాంధ్రలో నిప్పు పెడతాడు. విధ్వంసక రాజకీయాలే కదా. మనం పగడాల ప్రవీణ్ది రోడ్డు ప్రమాదం అన్న సంగతి తెలుసు కూడా ఎంత విధ్వంసకం చేశారు. మనమే టీవీ డిబేట్ చెప్పాం కదా. నరకండి అనే మాటలో మరి ఏంటది? అది సూక్ష్మ బుద్ధి గల ఎవరికైనా సరే ఆ పాస్టర్ గారు ఏదో ఆయన డ్రైవింగ్ రీత్యా ఆయన యాక్సిడెంట్ అయిపోయి లేదా ఆయన ఇచ్చే జరిగిన ప్రమాదం దాన్ని ఆయన ఎంత మీకు మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, చిన్న మాట. గతంలో వైసీపీ పరిపాలనలో మీరు నేనే కూర్చున్నాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు రంగా బొమ్మల్ని, అంబేద్కర్ బొమ్మల్ని ధ్వంసం చేయబోతున్నారని చెప్పి ప్రకటించాడు. ఆ రోజు మీరు నేనే కూర్చున్నాం. మాకు సమాచారం ఉందని కూడా చెప్పాడు. అప్పుడు మనం అన్నాం, ఏమంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, సజ్జల గారు మీకు సమాచారం ఉంటే వాళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళ పేర్లు చెప్పండి తప్ప మీరేంటంటే ధ్వంసం చేస్తారని అంటే మీరు ధ్వంసం చేస్తారా? ఆ రోజు దేవతా విగ్రహాలకి, రాముడి విగ్రహానికి, సీతమ్మ విగ్రహానికి అపచారం జరుగుతున్న విషయంలో ఆ రోజు మనం మాట్లాడితే ఒక్క దెబ్బకి సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క విధ్వంస చర్య ఆగిపోయింది. విధ్వంస చర్య ఆగిపోయిందండి. కాబట్టి రేపు కూడా వెంకటకృష్ణ గారు
జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేస్తాడు అనేది కూడా చెప్పలేని పరిస్థితి. ఈరోజు నేను అంటాను ఏంటంటే పోలీసులు గుడ్డలెప్పదీస్తాను, ఉద్యోగాలు చేస్తాను, ఏ డిఎస్పీ, ఏ సిఐ, ఏ ఎస్పీ అంటూ కూడా ఆయన వ్యూహాత్మకమైన అడుగులని భావిస్తున్నా. అదే ఒక రాజకీయ వ్యూహాత్మకమైన అది ఒక రకమైన కూడా మీద పడ్డట్టుగా ఒక రకమైన వ్యవస్థలో అటు అధికార వ్యవస్థలో కానీ ఇటు ప్రజా సమూహాల్లో కానీ ఒక అన్రెస్ట్, ఒక అభద్రత క్రియేట్ చేయడం ద్వారా లా అండ్ ఆర్డర్ని ఏదో డీస్టెబిలైజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనబడతా ఉంది. దీన్ని ప్రజలు ఎలాగో అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం చాలా ముందుగా వీటిని అడ్డుకోకపోతే ప్రమాదం ఉంటుంది. మీరు అందరు చెప్పేది అదే. ప్రభుత్వం ఏం చేస్తో చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోట గారు, వరప్రసాద్ గారు అండ్ గఫూర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.